అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి పాపం ఇందాక కొద్దిసేపటి క్రితం ఆవేశంగా మాట్లాడుతూ, బహుశా ఈరోజు మాట్లాడటానికి టాపిక్ ఏమీ లేదనుకుంటా, ఈనాడులో వచ్చిన ఒక కార్టూన్ గురించి మాట్లాడారు. అంటే ఈ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే ఈనాడులో వచ్చే కార్టూన్ల గురించి కూడా మాట్లాడే స్థాయికి వైసీపీ పార్టీ దిగజారిపోయింది. అందుకు సంతోషం, వాళ్ళు దిగజారిపోయానని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏంటి ఈరోజు ఈనాడులో వచ్చిన కార్టూన్ ఏంటంటే ఒక మొక్కకి చుట్టూ కంచె లాంటిది పెట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి దాని దగ్గర నిలబడినట్టుగా పెట్టారు. అంటే దీని అర్థం ఏంటంటే అమరావతి అనే మొక్కను ఇక జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు అని దాని ఉద్దేశం. ఇందులో కించపరిచింది లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏం చేశాడో దాని గురించి సింపుల్గా, అలా కార్టూన్ అంటేనే దాని మీనింగ్ అది, పెద్ద సమస్యను పెద్ద విషయాన్ని కూడా చాలా సింపుల్గా చూపించడం. ఇది వీళ్ళకి బాధ కలిగింది. అమరావతికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అన్యాయం చేయలేదు అని చెప్పే దమ్ము ఇప్పుడు మాట్లాడినటువంటి వెంకటరెడ్డికి ఉందా? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 5 ఏళ్ల పాటు అమరావతికి ఇదిగో మేము ఇది చేశాం అని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వెంకటరెడ్డికి ఉందా? లేదు. రెండోది, ఈరోజు అత్యంత కీలకమైనటువంటి అమరావతి మీద ప్రత్యేక తీర్మానం పెట్టి దాన్ని ఆమోదించి పార్లమెంటుకు కూడా పంపుతున్నారు. దాని గురించి మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ వెంకటరెడ్డికి ఉందా? లేదు. రెండోది, ఈరోజు అమరావతి మీద ఆ కూటమి ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ మీద వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు అమరావతి తీర్మానానికి అనుకూలమా వ్యతిరేకమా? దీని గురించి మాట్లాడే దమ్ము ఉందా? లేదు. కానీ ఈనాడులో వచ్చిన కార్టూన్ల గురించి మాత్రం మాట్లాడతారు. వీళ్ళందరూ జోకర్ గాళ్ళని ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇష్యూలు. ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు అవి. అవన్నీ వదిలేసి ఈనాడులో కార్టూన్ వచ్చిందంట. ఈ కార్టూన్ గురించి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విన్న తర్వాత ఆ వెంకటరెడ్డి మాట్లాడిన దానికి మనం కూడా సమాధానం ఇద్దాం. వెంకటరెడ్డి కొంచెం ఘాటుగానే మాట్లాడాడు, అంతే ఘాటుగా మనం కూడా దానికి ఒకసారి సమాధానం ఇద్దాం. ఒకసారి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఈనాడు కిరణ్ బరి తెగించి నడి రోడ్డు మీద నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ లత్కూరు పని అయినా చేస్తానని చెప్పి ఓపెన్ గానే చెప్తూ రాస్తున్నటువంటి వార్తలు, వేస్తున్నటువంటి కార్టూన్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్రె తలకాయ పెట్టి అమరావతి అనేది ఒక మొక్క అయితే దాన్ని చుట్టూతా కంచెనే చట్టబద్ధత పెడుతుంటే జగన్ గారు వచ్చి ఆ మొక్కని తినడానికి లేదు, పీకేయడానికి లేదు అన్న కోణంలో వేసినటువంటి కార్టూన్. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా కిరణ్? మీ బాబు రామోజీరావు బతుకున్నప్పుడు రామారావు గారి మీద కూడా ఇలానే నగ్నంగా కార్టూన్లు వేసి మీది ఎలాంటి నగ్న పత్రికో నీచ పత్రికో బట్టలోడ తీసుకొని మీరు జర్నలిజం చేయకుండా రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నారు ఓపెన్ గానే చెప్పారు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా అలానే నేను పత్రిక నడపట్లేదు, ఈనాడు అనేది దినపత్రిక కాదు, రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఒక పత్రిక, రాజకీయ వ్యభిచార సంస్థ అని ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పేదే వదిలే కనపడుతుంది కదా. ఈనాడు అనేది ఒక రాజకీయ వ్యభిచార సంస్థ. చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ రాజకీయ వ్యభిచారం, ఏ బ్రోకర్ పని, ఏ లత్కూరు పని అయినా చేయడానికి సిద్ధపడి ఇలాంటి కార్టూన్లు వేస్తున్నారు అనేది ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. ఎలాంటి గాలి వేషాలు వేస్తా ఉన్నారో పత్రిక రూపంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీకి అధ్యక్షుడిని, కోట్లాది మంది అభిమాన నాయకుడిని వీళ్ళు చిత్రీకరిస్తూ వేస్తున్నటువంటి కార్టూన్లు. మరి దీన్ని పత్రిక అంటారా, రాజకీయ డాష్ డాష్ సంస్థ అంటారా? మీరే ఆలోచించుకోండి. సో వెంకటరెడ్డి బాధ ఏంటంటే ఈరోజు ఆ కార్టూన్ వేయటం ఈయనకి బాధ కలిగిందంట. ఏంటి ఆ కార్టూను? ఒక మొక్కను పెట్టి దానికి కంచేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గొర్రె దగ్గర జగన్మోహన్ రెడ్డిని పెట్టడం అనేది ఈయనకి బాధ కలిగిందంట. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అన్నాడు కదా, దీని గురించి చాలా మాట్లాడాడు. మీరు రాజకీయ వ్యభిచార పత్రిక నడుపుతున్నారా, డాష్ 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 అని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు. ఇదే వెంకటరెడ్డిని నేను అడుగుతున్నా, వైసీపీ పార్టీ సాక్షి పత్రికలో వివేకానందరెడ్డి హత్య జరిగిన మర్నాడు నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి చేతిలో కత్తిపెట్టి ఒక వార్త రాశారు కదా. మరి చంద్రబాబు గారి హత్య చేశారా? చంద్రబాబు గారి పాత్ర ఉందా హత్యలో? ఎవరి పాత్ర ఉంది హత్యలో? వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన తండ్రి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి పాత్ర ఉందని స్వయంగా కూతురు సునీత బహిరంగంగా చెప్పింది. సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మనుషులను తీసుకెళ్లి విచారించింది. తాడేపల్లి ప్యాలెస్ వరకు సిబిఐ నోటీసులు వచ్చాయి కదా. మరి ఇక్కడ సాక్షి అంటే భారతీరెడ్డి పేరు వాడితే బాగోదు కాబట్టి నేను జగన్ పేరే వాడతా. మరి జగన్మోహన్ రెడ్డి నడిపేది రాజకీయ వ్యభిచార పత్రికేనా? నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, ఇది రాజకీయ వ్యభిచార పత్రిక కాదా?
నువ్వు అన్నావు కదా, ఒక మొక్కను పెట్టి దానికి కంచేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితేనే వ్యభిచార పత్రిక అయితే, మరి నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి ఒక రాతలు రాసావే, మరి దాన్ని రాజకీయ వ్యభిచార పత్రిక అనరా? ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు? చంద్రబాబు గారికి సంబంధం లేని ఒక విషయంలో నరాసుర రక్త చరిత్రని రాసినప్పుడు ఈ వెంకటరెడ్డి నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడావు, ఆ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు నీ బాబు బ్రతుకున్నప్పుడు అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కొట్టాడని చెప్తున్నారు చాలామంది. మరి నీ బాబు బతుకున్నప్పుడు నువ్వు కొట్టావు. అలాగే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణం వెనక విజయమ్మ జగన్ రెడ్డి పాత్ర ఉందని మాకు అనుమానం ఉందని చెప్పాడు కదా. మరి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా నా తండ్రిని చంపింది నేనే, రాజశేఖర రెడ్డిని చంపింది నేనే అని ఒప్పుకుంటాడా? ఈ రోజు నీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఓపెన్ స్టేట్మెంట్ అది. ఈ రోజుకి ఆ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఒప్పుకుంటావా నువ్వు? అంటే నీకు ఇక్కడ ఒక మొక్కను పెట్టి మొక్క చుట్టూ కంచేస్తే నీకు అంత బాధ కలిగిందే. మరి ఆ రోజు సంబంధం లేని ఒక దాంట్లో చంద్రబాబు గారిని హంతకుడిగా చూపిస్తూ నరాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయనకి హత్యను అంటగట్టావే, మరి ఆ రోజు ఏమనిపించలేదా? నిజంగా నువ్వు అన్నట్టుగా ఈనాడు వ్యభిచార పత్రిక అయితే, రాజకీయ వ్యభిచార పత్రిక అయితే, అందుకు 100 రెట్లు సాక్షి రాజకీయ వ్యభిచార పత్రిక. ఒప్పుకోవాలి నువ్వు. ఇక్కడ అమరావతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడా లేదా? ఎస్ చేశాడు. 5 ఏళ్ల పాటు అన్యాయం చేశాడు. చేసిన అన్యాయాన్ని కార్టూన్ రూపంలో చూపించారు. మరి నువ్వు ఏకంగా ఒక వార్త నడిపి, ఒక స్టోరీ నడిపి, గొడ్డలిపోటుని గుండెపోటుని సాక్షిలో చెప్పి, సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి, చివరికి సునీతను కూడా నమ్మించి వెన్నుపోటు పొడిచి, హంతకుడైనటువంటి అవినాష్ రెడ్డిని సొంత పార్టీలో పెట్టుకుని ఈ రోజు ఎంపీగా గెలిపించుకుని పక్కన పెట్టి తిరుగుతున్నాడే, సిగ్గనిపించలేదా మీకు? ఒక వార్త గురించి మీ ఇట్లా సాక్షిలో ఎన్ని వార్తలు రాశారు? నువ్వు ప్రజలు గమనించాలని చెప్పేది చివరి ఒక మాట మాట్లాడు. ప్రజలన్నీ గమనించారు కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలన్నీ గమనించారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారి పాలన చూశారు, 5 ఏళ్ల పాటు నీ పాలన చూశారు. ఇద్దరి పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని చెప్పే 11 సీట్లకు పరిమితం చేస్తే ఈరోజు రాష్ట్రంలో కనీసం తలెత్తుకుని తిరగలేక బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటున్నాడు. ఎందుకు పారిపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది కదా, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత అమరావతికి మేము అనుకూలమని చెప్పించాడు కదా. మరి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళేందుకు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేయలేదు? తన ఎమ్మెల్యేలను పంపి ఎందుకు అనుకూలంగా ఓటేయించలేదు? ఎందుకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత బెంగళూరు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, నేను అమరావతికి అనుకూలమే వ్యతిరేకం కాదని చెప్పొచ్చు కదా. దమ్ము లేదా, ధైర్యం లేదా? అంటే ప్రజలు చీకొడతారనే భయం. జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేసినటువంటి ఎడారన్నది మీరే, శ్మశానం అన్నది మీరే, అక్కడ భవనాలు నిలబడవన్నది మీరే, చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి అమరావతి అన్నది మీరే. ఇన్ని మాటలు మీరు మాట్లాడి ఈరోజు అమరావతికి మేము అనుకూలం అంటే నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నువ్వు ఇందాక అడిగావు కదా, అదే మాట నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతీరెడ్డి కావచ్చు, ఆ సాక్షి పత్రికను నడిపే ఎవడైనా కావచ్చు, నోటికి అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? మరి ఆ రోజు నరాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు నోటికి అన్నం తినేవాడైతే ఎవడు రాయుడే? హత్య జరిగిన మర్నాడే అసలేం జరిగిందో కూడా తెలియకుండానే వార్త రాశారా మీరు? ఇక్కడ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత వేసినటువంటి కార్టూన్ ఇది. హత్య జరిగిన మర్నాడే ఏం జరిగిందో తెలియకుండా వార్త రాశారు మీరు. మరి దీనికి ఏం చేయాలా? రామోజీరావు గారు విలువలేంటో, విశ్వసనీయతలేంటో జగన్మోహన్ రెడ్డి బాబుని అడగమను. కాకపోతే లేడు కాబట్టి తెలియదేమో కానీ జగన్మోహన్ రెడ్డి బాబుని అడిగితే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా ఊగాడు అప్పట్లో, రామోజీరావుని తొక్కేస్తా, పాతాళానికి తొక్కేస్తా, లేకపోతే భూమి మీద లేకుండా చేస్తానని చెప్పి ఎగిరెగిరి పడ్డాడు. చివరికి రాజశేఖర రెడ్డి అన్నీ మూసుకుని కూర్చున్నాడు. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, మీ నాయకుడికి తెలియకపోవచ్చు. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అడగండి మీ పార్టీలో రామోజీరావు అంటే ఏంటి, ఆయన క్రెడిబిలిటీ ఏంటో. ఆ రామోజీరావు ఆయన బొత్స సత్యనారాయణ అడిగితే చెప్తారు, తమ్మినేని సీతారామన్ అడిగితే చెప్తాడు, మీ పార్టీలో సీనియర్లు ఉన్నారు కదా, ధర్మాన ప్రసాద్ని అడిగితే చెప్తాడు మీ పార్టీలో. ఎందుకనంటే మీరందరూ రామోజీరావు గారు ఆయన వ్యాపారం ప్రారంభించినప్పుడు మీరందరూ చెడ్డీలు కూడా వేసుకోవాలి, కనీసం పుట్టారో లేదో కూడా తెలీదు. అలాంటి మీరు రామోజీరావు గారి విలువల గురించి, విశ్వసనీయతల గురించి మాట్లాడటం. మన సాక్షి పత్రిక విలువ విశ్వసనీయత ఏంటో, ఈనాడు విలువ విశ్వసనీయత ఏంటో మన ఎన్నికల్లో ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు మన సాక్షిలో జాకీలు పెట్టి లేపితే ఎన్ని సీట్లు వచ్చినాయి? నీ సొంత పత్రికలో జగన్మోహన్ రెడ్డి రాముడు, దేవుడు, ప్రధాని కావాలని చెప్పి జాకీలు పెట్టి లేపుకున్నారు కదా, ఎన్ని వచ్చినాయి సీట్లు? 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చింది ఏదో ఇదని, లేకపోతే ఈనాడు పత్రికలో వచ్చింది ఏది ఇదని కాదు. నీకు ఒకటే విషయం గుర్తుపెట్టుకో, ఈనాడు పత్రికలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ లేలా మీ హయాంలో.
ఎందుకు వేయలేదో తెలుసా ఆయన? నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు కాబట్టి, అవి ప్రజలను మోసపూరితంగా చేసే అవకాశం ఉంది కాబట్టి నా పత్రిక ద్వారా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళనని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు తిరస్కరించినటువంటి వ్యక్తి రామోజీరావు. నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో, నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో. రామోజీరావు వైసీపీ హయాంలో అడ్వర్టైజ్మెంట్లు వేయలా, చివరిలో ఆయన వేయనన్నాడు. ఎందుకైనా అన్నాడు అంటే, జరిగే అసత్యాన్ని నేను నా పత్రిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళను, మీరు ఇతర పత్రికలకు ఇచ్చుకోండి, నేను మాత్రం వేయనని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి. డబ్బు కోసం మీలాగా గడ్డి తినే వ్యక్తి కాదు. అదే సాక్షి పత్రిక మనం ఏం చేసాం? వాలంటీర్ల చేత, సచివాలయ ఉద్యోగుల చేత నెలకు 200 రూపాయలు ఇచ్చి 200 కోట్ల రూపాయలు సాక్షికి దోచిపెట్టాం. సాక్షిలో ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో పెట్టి జీతాలు ఇచ్చి పని మాత్రం సాక్షి ఆఫీసులో చేయించుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో జీతగాడు కదా. తర్వాత నువ్వు ప్రభుత్వంలో సలహాదారుడు పోస్ట్ ఇవ్వలేదా? చరిత్ర గురించి నువ్వు తీగలాగితే మేము డొంకంతా కదిలేలాగా లాగుతాం. కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, నోరు ఒళ్ళు 2 అదుపులో పెట్టుకో. వ్యభిచారమో లేకపోతే XXX డాష్ అనేదో మాట్లాడావు, అంతకు మించి మాట్లాడవచ్చు. నేను మొదట్లోనే చెప్పా, ఈ పేరులో భారతీరెడ్డిని తీసుకురావాలి. సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి నేను ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టి మాట్లాడా. సో గట్టిగా మాట్లాడితే అందులో భారతీరెడ్డి పేరు వాడాలి. ఎందుకంటే సాక్షిని నడిపేది ఎవరు? భారతీరెడ్డి. కానీ సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి మాట్లాడే ఇప్పుడు దాకా. మీకంటే ఎలాగా సిగ్గు, లజ్జ, మానవ అభిమానం అలాంటివి ఏమి ఉండవు. గుడ్డలోడ తీసుకుని రోడ్లంతా తిరుగుతారు. అలాగని మేము తిరగలేం, మీలాగా మేము గుడ్డలోడ తీసుకుని తిరగలేము. ఎందుకంటే నలుగురిలో కొన్ని నైతిక విలువలు పాటించే వ్యక్తులం కాబట్టి నీలాగా గుడ్డలోడ తీసుకుని తిరగలేము. ఇదిగంట కార్టూన్ మీద అంట మీ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, ఈనాడులో వచ్చే కార్టూన్ గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు. అది అందుకు ఒప్పుకున్నారు, థ్యాంక్స్. ఈ వెంకటరెడ్డి గారి వల్ల తెలిసింది ఏంటంటే, వైసీపీ పార్టీ ఈనాడు పత్రికలో వచ్చే కార్టూన్ స్థాయికి దిగజారింది. అది మీ స్థాయి అని ఈ రోజు నువ్వు ఒప్పుకున్నావు. ఆ కార్టూన్లో వీడికి తప్పు కనపడిందంట. నరాసుర రక్త చరిత్ర రాస్తే మాత్రం తప్పు కనపడలేదంట. చంద్రబాబు గారి మీద హత్యానేరం మోపితే మాత్రం తప్పు కనపడలేదంట. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో నీ ఇష్టం వచ్చినట్టు సాక్షిలో కథనాలు రాస్తే తప్పు కనపడలేదంట. ఇప్పుడు మాత్రం ఆ బొమ్మలో మాత్రం తప్పు కనపడిందంట. ఎవరికి చెప్తున్నావు? ఎవడి చెవులో పూలు పెడుతున్నావు? ఆల్రెడీ 5 ఏళ్ల పాటు ప్రజల చెవులో పూలు పెడితేనే తర్వాత మొన్న ఎన్నికల్లో మీకు పెట్టారు పూలు తిరిగి. కాబట్టి ఎల్లవేళ మీ ఆటలు సాగే పరిస్థితి ఉండదు. ఇక నుంచైనా వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు 2 అదుపులో పెట్టుకుంటే మంచిది.